పాకిస్తాన్ 1947 వరకు మన దేశంలో అంతర్భాగమే. అక్కడ పలు చారిత్రక హిందూ దేవాలయాలు ఉన్నాయి. అటువంటి వాటిలో మహాభారత కాలం నాటి పవిత్రమైన శివాలయం, పాండవులు ఆరాధించిన శివలింగ విశేషాలు తెలుసుకుందాం. కటస్రాజ్ మందిర్ అనేది హిందూ దేవాలయ సముదాయం. ఇది పాకిస్తాన్లోని పంజాబ్లోని చక్వాల్ జిల్లాలో చోవా సైదాన్ షా సమీపంలో కటాస్ గ్రామంలో ఉంది. ఇక్కడ ప్రధాన దేవుడు మహాశివుడు. మహాభారత కాలం నుంచి ఉనికిలో ఉంది. పాండవ సోదరులు తమ ప్రవాసంలో గణనీయమైనటువంటి భాగాన్ని ఈ ప్రదేశంలో గడిపారు. ఈ ఆలయంలోని సరస్సు మాయా శక్తులను కలిగి ఉందని నమ్ముతారు. యుధిష్ఠిరుడు తన జ్ఞానంతో యక్షను అలాగే ముఖ్యంగా ఓడించారని చెబుతారు. తన సోదరులను ఆ యక్షబంధం నుంచి విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడే యక్ష ప్రశ్నల సంఘటన జరిగిందని స్థల పురాణం చెబుతోంది. అలాగే కటస్రాజ్ శివాలయం మరొక పురాణం ప్రకారం శివుడి భార్య సతీ మరణం చెందిన గాథ అందరికీ తెలిసిందే. సతీదేవి చనిపోయినప్పుడు శివుడు చాలా బాధతో అరిచాడు. అతని కన్నీళ్లు 2 పవిత్ర చెరువులని సృష్టించాయి. వాటిలో ఒకటి ఆజ్మీర్లోని పుష్కర వద్ద, మరొకటి కేతక్ష వద్ద. అంటే సంస్కృతంలో కళ్ళు, వర్షం పడడం అని అర్థం. ఈ పేరు నుంచే కేటాస్ అనే పదం ఉద్భవించి తరువాత కటాస్ అయిందని అంటారు. ఇక పురాణం ప్రకారం మరొక సంస్కరణలో కటస్రాజ్ నైనితాల్ వద్ద ఉన్నటువంటి 2 కొలనుల గురించి కూడా ప్రస్తావించబడింది. సో ప్రపంచంలో వారసత్వ సంపదగా వస్తున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం అప్పుడు అలాగే ఇప్పుడు ఈ ఆలయ సముదాయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశ హోదాకు ప్రతిపాదించాలని ఆలోచిస్తోంది. హిందూ షాహియా కాలం అలాగే ఇందులోని 2 పాక్షిక శిథిలమైన దేవాలయాలు, 900 సంవత్సరాల క్రితం నిర్మించిన మరికొన్ని దేవాలయాలు ప్రధాన పాత్రని పోషించడంతో ముఖ్యంగా పాత ఆలయంతో పాటు ఇవి ఉన్నాయి. కటాస్ సైట్ 7 పురాతన దేవాలయాల సమూహం, ఒక బౌద్ధ స్తూపం అవశేషాలు, కొన్ని మధ్యయుగ దేవాలయాలు, హవేలీలు, ఇటీవల నిర్మించిన కొన్ని దేవాలయాలు, అలాగే హిందువులు పవిత్రంగా భావించే చెరువు చుట్టూ చెల్లాచెదురుగా ఉన్నాయి. అలాగే ఇక్కడ రామచంద్రుడి దేవాలయం, హనుమాన్ మందిరం కూడా ఉన్నాయి. ఇక స్థానిక హిందువులు 1947లో విభజన తర్వాత భారతదేశంలోని తూర్పు పంజాబ్కు వలస వచ్చి ఈ దేవాలయాలను విడిచిపెట్టారు. ఈ దేవాలయాలు జీర్ణ వ్యవస్థకు చేరుకున్నాయి. మరి చారిత్రక అవశేషాల నిలయం కటస్రాజ్ వద్ద చరిత్రపూర్వ ఉపకరణాలు మరియు ఆయుధాలు కనుగొనబడ్డాయి. చరిత్రపూర్వ ఉపకరణాలు మరియు గ్రానైట్తో చేసిన గొడ్డలి, కత్తులు వంటి ఆయుధాలు, టెర్రకోట గాజులు, కుండల వంటి కళాఖండాలు కటస్రాజ్ ప్రాంతంలో వెలికి తీయబడ్డాయి. తరువాత ఇవి హరప్పలో తవ్విన వాటితో సమానమైనవని కనుగొనబడింది. కానీ నిపుణుల అభిప్రాయం కావాలని తేల్చలేదు. మనోహరమైన శ్రేణులు ఇప్పటికీ భూగర్భంలో దాగి ఉన్న విస్తారమైన పురావస్తు నిధిని కలిగి ఉన్నాయి. ఉప్పు శ్రేణులు చరిత్రపూర్వ ఫలితాలను కూడా ఇస్తున్నాయి. కొంతమంది స్థానిక నిపుణులు క్రీస్తుపూర్వం 6000 మరియు 7000 మధ్య కాలంలో కనుగొన్న శిలాజాలను ఉంచినప్పటికీ అంతర్జాతీయ స్థాయికి శిక్షణ పొందిన పాలియోంటాలజిస్టులు వాటిని ఇంకా పరిశీలించలేదు. అంతరించిపోయి అలాగే మొత్తం ఇంతకుముందు ఉన్నటువంటి డైనోసార్ని పోలిన పెద్ద జంతువుల అవయవాల ఎముకలు మరియు వెన్నుపూసలు కొన్ని సైట్స్లో కూడా కనుగొనబడ్డాయి. కటస్రాజ్ దేవాలయాలను ఎలా చేరుకోవాలి? కటస్రాజ్ మందిరాలు చక్వాల్ జిల్లా నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. కల్లార్ కహార్ ఇంటర్చేంజ్ వద్ద మోటారు మార్గంలో ఇస్లామాబాద్, లాహోర్ మధ్య అక్కడ బయలుదేరాలి. అక్కడికి చేరుకోవచ్చు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.